పార్టీల నాయకులు నిర్ణయించుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఖచ్చితంగా ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్లి తీరాల్సిందే. వెళ్ళని పక్షంలో అనర్హత వేటుకు ఖచ్చితంగా వీళ్ళందరూ అర్హులే అవుతారు. ఓకే. బొట్ల రామారావు గారు, ఇప్పుడు మీరన్నా కనీసం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎమ్మెల్యేగా గెలిచారు అంటే సో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటారు. అలాగే ఓట్లేసిన ప్రజలు కూడా మా సమస్యల మీద పోరాటం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. సూపర్ 6లు అమలు చేయట్లేదు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి. సో ఇది మీరు అసెంబ్లీకి వెళ్ళి, ఇందాక రాయపట్టణ్ గారు ఒక మాట అన్నారు, మీకోసం ఒక కుర్చీ వెయిట్ చేస్తుంది, మీరు మాట్లాడడానికి ఒక మైక్ ఉంది, సో అవన్నీ వదిలేసి మీరు మీడియాతో మాట్లాడుతూ ఉంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? సో మీరు కూడా చెప్పండి ఒకసారి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చెప్పండి ఒకసారి, అసెంబ్లీకి వెళ్ళి పోరాడితే పోయేదే ఉంది చెప్పండి. సో అక్కడికి వెళ్తే కదా మైక్ ఇస్తారా లేదా అనేది, అక్కడికి వెళ్ళి మైక్ ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలతో కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అరుణ్ గారు మా ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు, దళిత నాయకుడు, అతనికి పట్ల సానుభూతి వ్యక్తపరిచారు. ప్రకాశం జిల్లాలో తెలుసు కదమ్మా, ఆయనకు కనీసం ప్రోటోకాల్, ఆ నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా ఆహ్వానం లేదని జడ్పీ వేదికగా 2 మంత్రుల సమక్షంలో జడ్పీ వేదికగా ఆయన ఆందోళన చేసినటువంటి విషయం మీకు తెలియదా? ఇదంతా రాజకీయ వైఖరి. ఇప్పుడు అసెంబ్లీలో కూడా వీళ్ళు ఆ సీట్లు కూడా తీసేసేవాళ్ళండి అవకాశం ఉంటే. అక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి సావర్నిటీ పవర్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల అసెంబ్లీలో తీసేయలేదు, లేకపోతే అక్కడ కూడా దయచేసి అర్థం చేసుకో నువ్వు. అరుణ్ గారు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అక్కడ పరిపాలన ఎవరు నేతృత్వంలో జరుగుతుంది? అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నేతృత్వంలో జరుగుతుంది. కనీసం ఆ లోకల్ గా ఉన్నటువంటి దళిత శాసనసభ్యుడికి ఆహ్వానం కూడా పంపనటువంటి పరిస్థితి. అధికార కార్యక్రమాలు వినండి, మీరు వినాలి దయచేసి. మీరు గురువింద నీతులు చెప్పడం మానుకోండి దయచేసి. ఇక్కడ ఎవరు చెవులో కాలిఫ్లవర్లు పెట్టుకోలేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ అసెంబ్లీలో కూడా ఇదే చేయాలని మీ యొక్క తంతు. మీరేంటంటే మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ముగ్గురికి అవకాశం వస్తుంది ఇక్కడ మీడియాలో కూడా. మీరు ఇదే విధంగా కనుక కొనసాగుతా ఉంటే ఇది కరెక్ట్ కాదు. వినాలి మీరు ఇక్కడ ఏంటంటే అంశము ఏదైతే మీరు చట్టబద్ధంగా చూడండి. ఇది నిజంగా 8 నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకి అయ్యన్న పాత్ర గారు సమాధానం ఎందుకు చెప్పలేదు అనేది మీరు ప్రశ్నించుకోండి అసలు దయచేసి. అట్లాగే ఇందాక మాట్లాడుతున్నారు దుర్గా ప్రసాద్ గారు, టీడీపీ అధికారులు ఏం మాట్లాడుతున్నారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీరు చట్ట పరిధిలో ఏదో ఆర్టికల్ 191 అవుతుందని చెప్పారు. ఎక్కడైనా సరే మీరు న్యాయ నిపుణుల్ని సంప్రదించండి మీరు కూడా చెప్పారు. ఏదైతే ఇది పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం తప్పితే ఇది అసెంబ్లీలో లేదు. ఇట్లాగే కదా జరుగుతుంది. ఇప్పుడు నిన్న మనం చూసాం, ఏదైతే మనకు పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కూడా వక్రీకరించి స్థానిక సంస్థల్లో దాది ఎఫెక్ట్ కావట్లేదని ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే నీతులు చెప్పి నిన్న డిప్యూటీ మేయర్లు, ఖాళీగా ఉన్నటువంటి చైర్మన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళని బెదిరించి రోల్లో పెట్టి లాక్కొచ్చి చేసుకున్నటువంటి అంశం ఉంది. ఇట్లాంటివి అన్ని జరిగినాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ 2022 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి పోలేదు. అసెంబ్లీకి పోకపోతే ఆ రోజు అతను సభ్యత్వం రద్దు కాలేదు. సరే నేనేమంటానంటే ఇప్పుడు మీకేంటి ఆయన ఓవరాల్ గా లెక్క తీసుకుంటే 12 రోజులు వెళ్ళలేదు అని చెప్పేసి మన దగ్గర లెక్కలు ఉన్నాయి రామారావు గారు. తర్వాత ఇక్కడ ఏంటి అంటే నేనేమంటున్నానంటే గురువింద నీతిని వద్దు. నేనేమంటున్నానంటే ఎవరికైనా ఒకటి, మీరు మీ యొక్క పరిధిలో మీకు అవకాశం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యత్వం రద్దు చేస్తారు, లేకపోతే మిగతా 10 మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని 11 మంది శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కనుక మీకు గనక అనిపిస్తే, మీకు గనక చట్టం గనక అనుమతిస్తే మీరు రద్దు చేయండి. మేమేమి వద్దని చెప్పి ఎక్కడ మాట్లాడలేదే. మీరు చేయాల్సినటువంటి ప్రక్రియను మీరు తెలుసుకోండి. కానీ ఇక్కడ ఒక అంశం, జనానికి బాధ్యత వహించాలి, 11 మంది శాసనసభ్యులకు అసెంబ్లీకి రావాలని చెప్తున్నారు. మీరు ఇక్కడ అవకాశం ఇవ్వకుండా కేవలం మీ యొక్క వాదన, మీ యొక్క ఎట్ట తెలుసు సార్ అవకాశం ఇవ్వలేదని ఎట్ట తెలుస్తుంది? రామారావు గారు మీరు ఏం మాట్లాడుతున్నారంటే అవకాశం ఇవ్వలేదంటే వెళ్తే కదా తెలుస్తుంది. గతంలో ఏం జరిగిందో చూసాం కదా. గతంలో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు సార్? స్పీకర్ ఇస్తాడా? కాదు సార్, స్పీకర్ ఎవరిస్తారు సార్? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు రామారావు గారు? ప్రజలు ఇవ్వాలి. సరే మీరు ఇంకా మీరు స్పీకర్ పవర్స్ కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకెలా చెప్పండి. చెప్పండి అంటున్నాను, నేను డిసైడ్ చేయాలా? లెటర్కి ఎందుకు సమాధానం చెప్పరు? భారత ప్రజాస్వామ్య దేశంలో ఒక లేఖకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత సంబంధిత వ్యక్తికి ఉంటుందా లేదా? ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇన్ డెమోక్రసీ.
ఎక్కడండి రాజు గారు ఇక్కడ ఏది కూడా రాజ్యాంగబద్ధంగా జరగట్లా. రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల జోలికి మనం పోయినప్పుడు వీళ్ళు ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయట్లా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లా. ఇది మనం గమనించాలి. వీళ్ళు రాజ్యాంగ శక్తులుగా అవతరించి చేస్తున్నటువంటి విధానము ఈ రాష్ట్రంలో ఉందనేది క్లియర్ అండి. ఎందుకంటే శాసనసభ్యులకు ఆ యొక్క నియోజకవర్గాల్లో కనీసం ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. పోలీస్ కనీసం కానిస్టేబుల్ కూడా గౌరవించేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకొని వీళ్ళు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి అట్లాగే మేము చెప్తున్నా ఇక్కడ రెవెన్యూలో కూడా జరుగుతుందండి. రెవెన్యూలో కూడా ఏం జరుగుతుందంటే రాజు గారు ఒక్క నిమిషం, చాలా ఉన్నాయి సార్. 2019 నుంచి 2024 మధ్య చాలా జరిగాయి. సో కానిస్టేబుల్ కాదు, ప్రధాన ప్రతిపక్ష నేత మీరు చెప్పినట్టు చాలా ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని సిఐ డిఎస్పీలు ఆపేసి లోపల కూడా రావద్దని చెప్పి ఎవరో ఒకరు కాదు సార్, ఎవరో ఒకరు కాదు సార్, ఎవరో ఒకరు కాదు. ప్యారలల్ గవర్నమెంట్ జరిగింది గతంలో ప్యారలల్ గవర్నమెంట్ జరిగింది. ఎవరి ప్లేస్ లో ఎవరు కడపలో చూసాం మనం, ఇటీవల మనం అన్నమయ్య జిల్లాలో చూసి ఎంపీపీ కొడుకు పోయి కూర్చోవాలా, జెడ్పీటీసీ కొడుకు పోయి కూర్చోవాలని చెప్పేసి ఈ కూటమి హయాంలో కూడా మీరు పెత్తనం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఒక నిమిషం ఉండండి రామారావు గారు, టైం అవుతుంది. ఓకే ఈ గురువింద నీతుల గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. ఓకే అవన్నీ ఆ జనాలకు తెలుసు సార్. ఒక్క నిమిషం ఉండండి, దుర్గాప్రసాద్ గారు మాట్లాడండి. ప్రజలకన్నీ తెలుసండి సార్. ఇప్పుడు ఆయన వైసీపీ నేత ఏదో చెప్తున్నాడు గురుగింజ అని. ఒక నిమిషం ఆగండి రామారావు గారు. ఎందుకు మాట్లాడతారండి ఆ విధంగా? మీరు గతంలో నియోజకవర్గాలలో మంత్రులు చేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్న చోట కూడా వాళ్ళని ఎమ్మెల్యేలని కనీసం ఆహ్వానం ఇచ్చారండి? మీరు ఇచ్చారా? కానీ ఇక్కడ ఇవాళ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. పిలిచారని చెప్పి మీరు పోక అబాండ వేస్తున్నారు. మీలాగా గురుగింజలాగా మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. అరే గతంలో ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు డిఎస్పీలు సీఎంలతో ఒక ప్రతిపక్ష నేతను ఆపేశారు, పోకుండా ఇష్టానుసారంగా చేశారు, రాజరిక పరిపాలన చేశారు. ఇంకా మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు డెమోక్రసీ వాల్యూస్ గురించి తెలుసా? మీకు మీ నాయకుడికి మీ స్పీకర్ కంటే మీరు లేఖ రాశారట, వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాలట. స్పీకర్కి ఏం లేఖ